కట్టించి మంచి ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు నాటించి వారికి బావులు త్రవ్వించి ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వచ్చేసరికల్లా అవన్నీ కూడా దేవుడు ప్రిపేర్ చేసి ఉంచాడు. ఇంత మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ భాగంలో, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులెదురు చేసిన ప్రమాణమును బట్టి నేను ఆదేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను నీవు నింపని, మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు 6:10 మనం ఈ విధంగా చదువాం. 8:11 ఏమో చదువుతామంటే మంచి ఇల్లు కట్టించుకోవాలి. అంటే మనం కట్టుకోవడానికి దేవుడు మనకి సామర్థ్యత ఇస్తాడు. కట్టిన దానిలో మనం దాన్ని స్వతంత్రించుకొని స్వాధీనం చేసుకునే దాంట్లో ప్రవేశించడానికి కూడా ఆ విధంగా కూడా దేవుడు హెల్ప్ చేస్తాడు. మనం కొన్న దాంట్లో మనం ప్రవేశించాలన్నా, కట్టించుకునే దాంట్లో ప్రవేశించాలన్నా 8:18 భాగంలో ద్వితీయోపదేశకాండములో అక్కడ ఏమని చెప్తాడంటే, మీరు భాగ్యము సంపాదించుకునేటప్పుడు మీకు సామర్థ్యము కలగచేయువాడు ఆయనే. ఎంత ఆశ్చర్యం! ప్రబంధ ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి 2 విధాలుగా మనం కట్టుకోవడానికైనా మనం కొనుక్కోవడానికైనా సామర్థ్యం కలగచేయువాడు ఆయనే. కాబట్టి 17వ భాగంలో ఏమంటారంటే, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలం ఇంత భాగ్యం మాకు కలుగజేస్తుందని అనుకుంటారేమో. బాగా ప్రబంధ ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు ఎంత అద్భుతమైన కరుడు. చాలా సంవత్సరాలుగా మరి ఈ డౌన్లోనే కిందనే ఉంటున్నారు. చాలా పర్యాల వారి గృహంలోకి వెళ్ళి ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. మరి చాలా సమీపంలోనే దేవుడు తన బిడ్డల కోరికై ఈ మంచి గృహాన్ని దేవుడు దాచి ఉంచాడు. 31వ కీర్తన 19 ప్రకారముగా, నీ యందు భయభక్తుల వారి నిమిత్తమై నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని 31వ కీర్తన 19లో తెలియజేస్తున్న రీతిగా ఈ దినాన్ని దేవుడు ఈ గృహాన్ని దాచి ఈ దినాన్ని వారికి స్వాస్యంగా దేవుడు వారికి అనుగ్రహించాడు. అయితే హెబ్రీ పత్రిక 3:4 మనం చదువుకున్నాం కదా, ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లని మనం చదువుతున్నాం. ప్రపంచంలో దేవుడు మనకి పిల్లలైనా, ఉద్యోగాలైనా, గృహాలైనా, ఆస్తి అయినా ఎన్నెన్నో ఇస్తాడు. ఇవన్నీ దేవుడిచ్చిన వరములే. కానీ వరముల కంటే వరముల దాతే మనకి ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. వరముల దాతే మనకి ప్రాముఖ్యం. కాబట్టి ఈ రోజున మరి గృహాన్ని మనందరం కలిపి ప్రతిష్ఠించడానికి మరి స్థలానికి మనం వచ్చాం. ద్వితీయోపదేశకాండములోనే 20:5 ఒక విలువైన మాట రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత, వారు గృహ నిర్మాణం చేసుకున్న తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, గృహ ప్రవేశం జరిగించాలి అన్నాడు. చదువు ఒకసారి. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకునిన వాడు గృహ ప్రవేశము కాకమునిపై యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక. క్రొత్త ఇల్లు ఎవడైనా కట్టించుకున్నట్లయితే మొదటిగా గృహ ప్రవేశం చేయాలి. ఎందుకు గృహ ప్రవేశం చేయాలంటే, గృహంలో నివాసం చేయటానికి. ప్రబంధ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత, బయట తీసుకొచ్చిన తర్వాత, సినాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, మోషే 25 నిర్గమకాండం 25:8 భాగంలో, మోషే నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలెను. ఎక్కడో దేవుడు ఉండాలనుకోవట్లేదు, కానీ నేను మీ మధ్య నివాసం చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించాలి అన్నారు. అది పాత నిబంధనలో. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి అలా 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక ఒకసారి మనం గమనించినట్లయితే 1 కొరింథీ 6:20
వచ్చిన భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. దానిపైన 19 వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. పాత నిబంధన కాలములోనేమో నేను వారి మధ్య నివసించినట్లు వారికి ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలన్నాడు. నూతన నిబంధనకు వచ్చేసరికల్లా మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ప్రభునందు ప్రియులారా, మన దేహమే దేవునికి ఆలయమని ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, మన దేహమే దేవునికి ఆలయం. మొదటి పేతురు పత్రిక 3:16 మనం గమనించినట్లయితే, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చక్కని మాట. ఒకవేళ నీ హృదయాన్ని క్రీస్తుకు ప్రభువుగా నీ హృదయాన్ని ప్రతిష్ఠించకపోతే, మత్తయి సువార్త 12:44 వెళ్ళినట్లయితే 43-44 వచ్చిన భాగంలో అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి కోసం వెతుకుతున్నప్పుడు నీరు లేని చోట వెతుకుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి గమనించారా? ఇక్కడ ఎందుకు విడిచి వచ్చిన ఇంటికి వెళ్ళాలనుకున్నాడు అపవాది? కారణం ఏంటంటే ఆ ఇల్లు క్రీస్తుకు ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఈ రోజున ఈ గృహం ప్రతిష్ఠించిన కారణం ఏంటంటే, ఈ గృహములో గృహస్థులు ప్రవేశించి గృహంలో నివాసం చేయడానికి ప్రతిష్ఠించారు. మరి మన హృదయాలు క్రీస్తుకి ప్రభువుగా ప్రతిష్ఠించకపోతే ఆయన ఏ విధంగా మనలో నివాసం చేస్తారంటే, అందుకే కొత్త ఇల్లు కట్టించుకునేలా గృహ ప్రవేశము కాక మునిపే ఆ వ్యక్తి కనుక యుద్ధంలో చనిపోతే వేరొకడు దాంట్లో నివాసం చేస్తాడు. ప్రియ సోదరుడు, నీ గృహాన్ని, నీ హృదయం అనే గృహాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించావా? ప్రతిష్ఠించకుండా మరణిస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ రాయబడిన ఒక పాయింట్ ఉంది, ఆ ఇంట ఎవ్వరూ లేక. ఆ ఇంట ఎవ్వరూ లేక మన ఇల్లు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండటానికి లేదు. ఖాళీగా ఉన్న హృదయం సాతానికి ఏదేమిలా కర్మాగారం అవుతాడు. అందుకనే ఇస్కరియోతు యోధ బాహ్యంగా బయట అన్ని పనులు చక్కబెడుతున్నాడు, కానీ ఏనాడు కూడా క్రీస్తు యొక్క స్వరాన్ని విని తన హృదయాన్ని ప్రతిష్ఠించలేకపోయాడు. గనుక యోహాను సువార్త 13:2 మనం గమనిస్తే, ఇంతకు ముందే వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఆలోచన పుట్టించి ఉండేను. ఆ చిన్న మినిస్ట్రీలో సాతానికి ఒక ఆయుధముగా ఇస్కరియోతు యూదా ఎందుకు ఉన్నాడు అంటే, ఇస్కరియోతు యూదా తన హృదయాన్ని ప్రభువుకి ప్రతిష్ఠించాడు. అందుకని ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించింది. అందుకనే ఎఫెసీ పత్రిక 4:27 భాగంలో చాలా విలువైన మాట అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తారు. అపవాదికి మీరు చోటియకుడి అన్నాడు. అపవాదికి మీరు చోటియకుడి. దేవునికైనా దయానికైనా ఎంత మేరకు మనం చోటిస్తామో అంత మేరకే వారు ఆక్రమించిన వారు పనులు చేయగలరు. ప్రియులారా, అలా చోటు ఇవ్వని వ్యక్తి బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. యోబు గ్రంథం 1:5 భాగం. యోబు వారి బిందు పూర్తిగా చదువుతారు. తూర్పు దేశం అంతటిలో
యోబు అంత ఐశ్వర్యవంతుడు, ఆస్తిపరుడు మరి యొక్క వ్యక్తులే. అంతగా దేవుడు యోబుని దీవించాడు. తరగనటువంటి ఆస్తి ఉంది కనుకనే 7 కుమారులు కూడా వంతులు చెప్పున వారం అంతట్లో వారి విందులు చేసుకుంటుంటే వారి అక్క చెల్లెళ్ళను ఆ విందులకు వారు పిలుస్తూ ఉన్నారు. ఆ విందులు జరుగుతున్న సమయంలో వాళ్ళు ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చినాయేమో, హృదయంలో ఏమైనా దేవుడు దూషించారేమో అనే యోబు ఆలోచన చేసి వారందరినీ కూడా పిలిపించి అరుణోదయం లేచి వాళ్ళ ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చిన వారి యోబు గ్రంథం 1:5 భాగంలో దేని వాక్య భాగంలో మనం చదువుతున్నాం. అందుకనే యోబు సాతానుడు దేవుని యొద్దకు వెళ్ళి అతనికి కలిగిన సమస్తమంతటికి 10 కంచె వేసి అంటే బయట ఉన్న అపవాదికి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా అపవాదికి యోబు చోటు ఇవ్వలేదండి. ఈ రోజున మన గృహాలు ఆ విధంగా ఉండగలుగుతున్నాయా? దేవుని యొక్క ఏలుబడి ఉందో మన గృహాలలో, సాతాను యొక్క ఏలుబడి ఉంది. ఏదైనా తోటను వేసి దేవుడు ఆదాము అవ్వను తీసుకుని ఏదైనా తోట ఎందుకు ఉంచాడు అంటే 2 భాగంలో మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు దానిలో ఉంచాడు. అంటే అప్పటికే ఆల్రెడీగా సాతాను భూమి మీద ఉన్నారు. వాడి యొక్క మరి వారి అనుచరులందరూ కూడా భూమి మీద ఉన్నారు. కనుకనే ఆ ఏదైనా తోటకి ఒక ప్రాకారముగా ఉండాలని ఏదైనా తోటలో ఆదాము అవ్వను పెడితే ప్రాకారంగా ఉండటంలో వారు విఫలమైపోయారండి. చోటు ఇచ్చారు అపవాదికి. చోటు ఇవ్వటమే కాకుండా పూర్తిగా అపవాది పక్షంగా వారు చేరారు. అపవాది చెప్పిన మాట విన్నారు, దేవుని పేరు వారు అనుమానించారు, దేవుని మాట వారు నమ్మలేకపోయారు. కాబట్టి మీరు చావరనగానే అపవాది మాటకు వారు నమ్మి దేవుని పక్షంగా కాకుండా అపవాది పక్షంగా వారు వచ్చారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఆ యొక్క ఎవరునూ లేక. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డల యోబు ప్రార్థన త్వరగా తన ఇంటికి ఆయన కంచి వేసుకున్నాడు. 118వ సంగీతంలో శ్రేష్టమైన మాట అక్కడ రాయబడింది, నీతిమంతుని గుడారములలో రక్షణను కూర్చున్న సునాద గీతాలు వినబడును అనే శ్రేష్టమైన మాట 15వ భాగంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవమా. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాద గీతాలు వినబడి తన గృహాలలో ప్రార్థనలు ఉండాలి. ప్రత్యేకముగా కుటుంబ ప్రార్థన. ఒక కుటుంబంలో భార్య భర్తల మధ్య చిన్న సమస్య వచ్చింది. వారిద్దరు మాట్లాడుకోవట్లా. వారి కుటుంబ ప్రార్థన అలవాటు. మమ్మీ రారా కుటుంబ ప్రార్థన, కానీ అమ్మాయిలు అడిగింది నాకు మనసు బాగాలని ప్రార్థన కనపడి అని. అబ్బాయి కూడా వెళ్ళి అడిగాడు తండ్రిని, లేదురా నాకు కొంచెం నాకు మనసు బాగాలని మీరు కనుక్కొని రాగాడు. అతనికి సాయంత్రం కుటుంబ ప్రార్థన పిల్లలు చేసుకున్నారు. తలవాటి వరకు వివాహానికి వెళ్ళాలి. కామ్గా భార్య వెనకాల కూర్చుంది. మమ్మీ ఎప్పుడు గాడి పక్కన కూర్చున్నదాను కదంటే నోర్మి అని చెప్పి మొత్తానికి వేస్తారు. వివాహానికి వెళ్ళారు. వివాహం అయిపోయింది. ఇంటికి వచ్చినారు. పిల్లలకి ఆ సాయంత్రం అయింది. మమ్మీ కుటుంబ ప్రార్థనకు రారా? తను కూడా అన్నది నాకు బాగోలేదు మీరు చేసుకోవడానికి. డాడీ మీరు రారా? అబ్బాయి అడిగాడు. నేను రాలేను. ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి కుటుంబ ప్రార్థన గడుపుతున్నారు. ఏ పాట పాడుకుందాం? ఈ రోజున అక్కడ పాడారు కదా, వివాహంలో మానవుల మేలు కొరకు న్యాయాన్ని దేవుడు అనే పాట చక్కగా వారిద్దరు కలిసి పాడారు. అలా పాట పాడుతూ ఉంటే తల్లి హృదయం తరిక్కిపోయినదే కాముగా వచ్చి పిల్లల పక్కన కూర్చున్నారు. ఈ లోపల తల్లి వచ్చింది, తండ్రి కూడా వచ్చి పక్కన కూర్చున్నారు. ఇద్దరు అనుకుంటున్నారు, ఏ వాక్యం చదువుకుందాం, వివాహంలో చదువాలి కదా అని చెప్పి వారు, భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ భార్యను ప్రేమించండి, ఇదే వాక్యం వారు చదువాలి. వారి కన్నీళ్లతో ఒకరించి ఒకరు పట్టుకొని వారు ప్రార్థించడం మొదలు. చిన్న కుటుంబ ప్రార్థన, చిన్న సమస్య అక్కడ ఎదిరిట
సాల్వ్ అయిపోయింది. కుటుంబ ప్రార్థన ద్వారా. కాబట్టి మన కుటుంబము ప్రార్థనలో